అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 141 నుండి 150 పద్యాలను మీకు వివరించబోతున్నాను. 5 తెలియకున్న అన్వయమే లేదు, 3 గొట్టువాడు ముల్యపట్టు, 10 బిగియబట్ట బ్రహ్మపదం మందు, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, 5 ఇంద్రియములను అనగా శ్రవణాలు, నేత్రములు, ముక్కు, జిహ్వ, చర్మం వంటివి అదుపు చేసుకోకుండా ముక్తిని ఆశించడం వ్యర్థం. జ్ఞానం, భక్తి, వైరాగ్యం ఈ 3 లక్షణాలు లేకుండా ముక్తిని సాధించలేకపోవడమే గాక కష్టాల పాలవుతారు. ఇంద్రియములను జయించి జ్ఞానం, భక్తితో భగవంతుడిని ధ్యానించిన ఎడల బ్రహ్మస్వరూపాన్ని దర్శించగలరు. దురితమాచరింప పరమేశ్వరునకైనా పాసిపోదు కర్మఫలము సుంత, కాసికేగ ఫలము కాసంత కలుగదు, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, చెడు కార్యములు చేసిన ఎడల పరమేశ్వరునికైనా కర్మ ఫలితం అనుభవించడంలో మినహాయింపు ఉండదు. ఎంతటి వారినైనా సరే కర్మ విడిచిపెట్టదు. అటువంటిది మానవులు చెడు కార్యములు, పాపాలను చేసి వాటిని నాశనం చేసుకునేందుకు కాశీయాత్రను సందర్శించినంత మాత్రాన ముక్తి లభించదు. అలా చేసినప్పటికీ కాస్త ఫలితమైనా దొరకదు. శరణు కోరి గురుని వరమంత్రమును విన్నా, పరుల శరణు కోర పనియలేదు, హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, గురుని ఆశ్రయించి ఆయనను శరణు అని వేడుకొని ఆయన కరుణను పొంది ఆయన నుంచి జ్ఞానం సంపాదించిన ఎడల ముక్తి కొరకు మరెవరిని ప్రార్థించనవసరం లేదు. హరిహరుల కన్నా గురువే బ్రహ్మ విద్య నేర్పించి ముక్తికి మార్గం చూపిస్తాడు. క్రమము తప్పు వేళ కష్టజీవులపై కరుణ చూపలేని కష్టతముడు, బట్టబయలులోని బ్రహ్మము కనలేడు, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, నీతి నిజాయితీలకు లోబడి వ్యవహరించే మానవులు దారిద్ర్యం ఎక్కువై కష్టాల పాలై కాపాడమని కోరిన ఎడల కఠిన భావము చేత వారిపై దయచూపని ఈ మానవులు భగవంతుని సేవ చేస్తూ ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించినప్పటికీ ముక్తిని పొందలేరు.
అటువంటి వారు బ్రహ్మస్వరూపాన్ని దర్శించుట అసాధ్యం. చల్లనీళ్ళ మునుగు చలినులి వెట్టగా మెల్ల మెల్ల గొనుగు లొల్లెగాండ్రా ఉల్లమందు నెంచ రుచితజ్ఞులగువారు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ముక్తిని సాధించాలన్న తపన కలిగిన మానవులు చల్ల నీటిలో మునిగినప్పటికీ చలిగా భావించరు. ఇంద్రియములను నిగ్రహించుకొని ముక్తి కొరకు భగవంతుడిని ప్రార్థించెదరు. అటువంటి వారు తప్పక ముక్తిని పొందగలరు. ప్రేమ లేని చదువు ప్రేతభూషణమాయే, నీతి లేని చదువు రోతమాయే, ప్రేమ నీతి కల్గు విద్యయే పరవిద్యా కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, అనురాగం ప్రేమ నేర్పని చదువు చనిపోయిన శవమునకు ఆభరణములతో అలంకరించిన రీతిగా ఉంటుంది. నీతి లేని చదువు చాలా అపవిత్రమైనదై సమాజానికి హానిని కలిగిస్తుంది. ప్రేమ నీతి రెండూ కలిగిన విద్య పరమాత్మను చేరుకునేందుకు అభ్యసించే విద్యతో సమానం. శిఖరమందున్న శివుని కాంచిన నాడు సన్నుతించగలరు సకల సురలు, శివుడు తానే అయినా చెప్పనేమున్నది కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, కైలాస పర్వతం పైన కొలువుదీరి ఉన్న పరమేశ్వరుని భక్తితో పూజించి ఆయన కరుణకు పాత్రుడైన మానవుడు శివుడిని దర్శించగలడు. సమస్త దేవతలు అతనిని కీర్తించెదరు. పరమేశ్వరునిలో ఐక్యమైపోయి పరమేశ్వరుడు తానే అయితే ఇక చెప్పడానికి ఏమున్నది? విశ్వమైదు తోడ వివరించియున్నది, నింగి గాలి నిప్పు నీరు నేల అన్ని చోట్ల తానే ఆటాడుచున్నది కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, విశ్వమనే ఈ సువిశాలమైన పెద్ద మైదానంలో నీవే కొలువుదీరి ఉన్నావు. ఆకాశం, గాలి, నిప్పు, నీరు వీటన్నిటి సముదాయంచే ఈ భూమిపై నీవు కొలువుదీరి ఉన్నావు. సమస్తమున నీవే ఉన్నావు. నీ యొక్క మహిమను ఏమని చెప్పి చాటెదను తల్లి? బుద్ధి కొలది మాట పుట్టును నరులకు, హద్దు లేదు కనుక బుద్ధి లేదు. బుద్ధి లేకపోవా పుట్టి చచ్చుటలాయే కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఈ మానవులు కోరిక, ఆశ వంటి వాటికి లోబడి బుద్ధి లేక మాటలు మారుస్తూ మాట్లాడెదరు.
తమ దగ్గర సంపదలు ఐశ్వర్యములు ఎంత ఉన్నప్పటికీ తృప్తి లేక వాటికి హద్దులు ఏర్పరచక అతిగా ఆశించెదరు. హద్దు లేదు కనుకే బుద్ధి లేకుండా ప్రవర్తించెదరు. బుద్ధి లేకపోవడం చేతనే ఈ భూమి మీద మరలా మరలా పుడుతూ మరణిస్తూనే ఉన్నారు. నీరు శంఖమందు నింపతీర్థమౌను, భావమందు గురుడు బ్రహ్మమౌను. బ్రహ్మమాయ తెలియ పరమాత్మ తానౌను. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, నీటిని శంఖములో నింపితే అది పవిత్రమైన తీర్థజలం అవుతుంది. శిష్యుని హృదయంలో భక్తితో భావించబడిన గురువు బ్రహ్మస్వరూపుడవుతాడు. ఆ బ్రహ్మం యొక్క మాయ తెలుసుకోగలిగితే తానే పరమాత్మ కాగలడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.